వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ కానూరులోని పౌర సరఫరాల భవనంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా 1967 అనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ఆయన స్వయంగా కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. ఇందుకు గాను రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,830 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వెల్లడించారు. ధాన్యం విక్రయ ప్రక్రియలో ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేలా ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ధాన్యం రిజిస్ట్రేషన్, టోకెన్ల జారీ జాప్యం, టోకెన్ సమస్యలు, రవాణా ఇబ్బందులు, గోనె సంచుల కొరత వంటి ఏ సమస్య అయినా ఎదురైన వెంటనే 1967 నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ హెల్ప్ లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో రైతులు ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, టోకెన్ నంబర్, గ్రామ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులు ఫాలోఅప్ చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ఆర్ గోవిందరావు, అడ్మిన్ మేనేజర్ జి శిరీషతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.